హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా ఫ్యాక్టాలజీ. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అడివిశేష్ ఇంకా మృణాల్ ఠాకూర్ కాంబోలో రిలీజ్ చేసిన డకాయిడ్ ఒక ప్రేమ కథ సినిమా రివ్యూ ఏంటో చూద్దాం. సినిమా ఎలా ఉంది, స్టోరీ ప్లాట్ ఏంటి, సినిమా చూడొచ్చా లేదా అన్నది చూద్దాం. స్పాయిలర్స్ లేకుండా సినిమా రివ్యూస్ కావాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ సినిమా ఫ్యాక్టాలజీ మన ఛానల్. ప్లీజ్ కొత్తగా స్టార్ట్ చేసిన గైస్ సబ్స్క్రైబ్ కొట్టి మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో పార్ట్ అయిపోండి గైస్. ఈ సినిమా టీజర్ క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంత కాదు. నెక్స్ట్ ట్రైలర్ తో నిజంగా పిచ్చెక్కించేశారు. ఇప్పుడు అదే సినిమాతో బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని చెప్తా. సినిమా స్టోరీ ప్లాట్ ఏంటంటే హీరో హీరోయిన్ గతంలో కలుస్తారు. వీళ్ళ లవ్ పాత్ కూడా బాగానే చూపించారు. బట్ సమ్ రీజన్స్ వల్ల వీళ్ళు విడిపోతారు. హీరోకి ఒక ప్రాబ్లం ఉంటది, హీరోయిన్ కి ఒక ప్రాబ్లం ఉంటది. వీళ్ళు మళ్ళీ కలుస్తారు కానీ ఒక పార్ట్ వరకే. వీళ్ళు అవసరాల బట్టి ఒక హేష్ ని ప్లాన్ చేస్తారు, అంటే రాబరీ. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, హీరో హీరోయిన్ మళ్ళీ కలుస్తారా, వీళ్ళు ఒకరికొకరు మోసం చేసుకుంటారా, వీళ్ళ కలయిక ఎక్కడి దాకా వెళ్తుంది అన్నది స్టోరీ ప్లాట్. ఫైనల్ గా ఈ సినిమా జానర్ వచ్చేసి బెస్ట్ ఎమోషనల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా అని చెప్పొచ్చు. సినిమాలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎగ్జాక్ట్లీ మన అడివిశేష్ ప్రాణం పెట్టి నటించాడు భయ్య. ఇంకా మృణాల్ ఠాకూర్ కూడా బెస్ట్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ ఇంకా మిగతా క్రూ కూడా బాగానే యాక్ట్ చేశారని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కోడిపెట్ట రిమిక్స్ ప్లస్ అడివిశేష్ ఎంట్రీ ఇంకా డెకాయ్ టైటిల్ కార్డ్ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ ఒక మూమెంట్ వస్తుంది భయ్య, ఎక్కడికో పోతుంది సినిమా, ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం కేసీపీడి ఉంటది భయ్య. సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్. అండ్ ఈ సినిమాలో సాంగ్స్ కి అంత స్కోప్ లేదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసింది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కి, స్టోరీస్, ప్లాట్ కి, కాస్టింగ్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. అడివిశేష్ ఏ సినిమా తీసినా ఒక యూనిక్ వేలో తీస్తాడని ఒక మార్క్ అయితే ఉంటుంది. అదే వేలో ఈ డెకాయ్ సినిమా కూడా కొత్తగా అనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కి మాటలు లేవు. అండ్ లవ్ సీన్స్ అండ్ రొమాంటిక్ లవ్ డ్రామాకి నిబ్బా నిబ్బి టైప్ అనిపిస్తుంది భయ్య. ఎమోషనల్ తో పిండేశారు. క్లైమాక్స్ ని ఎవ్వరు కూడా గెస్ చేయలేరు భయ్య. క్లైమాక్స్ నాకు బాగా నచ్చేసింది. ఇందులో కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. సినిమాకి మొత్తంలో అదే హైలైట్. సినిమాకి వెళ్తా అంటే పక్కా వెళ్ళండి గైస్, చూసి ఎంజాయ్ చేయండి. కానీ ఎక్కడో అన్సాటిస్ఫై అవుతారు. మాక్సిమం నాకు ఏదో తగ్గినట్టు అనిపించింది. సినిమా డ్యూరేషన్ మాత్రం కొంచెం లెంత్ అనిపించింది. సో అడివిశేష్ ఇప్పటిదాకా ఇచ్చిన సినిమాలు ఒక లెవెల్, ఇది దానికి మించిన లెవెల్. ఫైనల్ వర్డిక్ట్ అంటే సినిమా సూపర్ ఉంది భయ్య. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10. సో ఈ సినిమా మీరు చూసారా, చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి మా అమ్మ. స్పాయిలర్స్ లేకుండా రివ్యూలు కావాలంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ మన ఛానల్. అండ్ వన్స్ అగైన్ మన ఛానల్ కి కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో పార్ట్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్.